ఏం చేసింది, హాస్పిటల్లో చెక్ చేయమంది, ఇక్కడ ఏం లేదని వీళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ కారణంగా బెయిల్ రిజెక్ట్. అప్పుడు కదా ఆయన తనను కొట్టారన్నది చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది హాస్పిటల్కి. ఇదంతా కూడా అట్లాగా ఇప్పుడు ఈ కేసులో వీటికి సంబంధించినటువంటి ఆధారాలలో కింద స్థాయి కాన్సెప్ట్ వచ్చింది కానీ మెయిన్ రాలి అక్కడ. ఈ ఆధారం ఉంటే ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇస్తుంది. ముందు పిలిచి ఇప్పుడు ఇట్లాగ ఇచ్చారు దొరికిన ఆధారాలు పిలిచి విచారించాలి, నోటీస్ ఇచ్చి విచారించాలి. విచారణకి రాలేదు, ఇదిగో అతను రావట్లేదమ్మా విచారించడానికని ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా చెప్పాలి. ఇన్నిసార్లు నోటీసులు ఇచ్చాం, రిజెక్ట్ అయింది అన్నట్టు, అప్పుడు అరెస్ట్ వారెంట్ ఇస్తారు. అది తీసుకుని వస్తే ఏ కోర్టు కూడా ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి అభ్యంతరం పెట్టదు. వీళ్ళు ఇప్పుడు ఆ సాక్షి, ఈనాడు జ్యోతే కదా మన కథనాలు, ఈ మూడింటిని క్రోడీకరించి కనబడితే చేస్తుంటే కనబడింది ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయేసి అరెస్ట్ వారెంట్ ఉంటే తలుపు కొట్టి మరి వారెంట్ చూపెట్టి యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పడం సినిమా స్టైల్. చెప్పి నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చెక్ చేయించేసి కోర్టుకు తీసుకెళ్ళేసి తీసుకొచ్చేయడం సింపుల్ అది. కానీ వీళ్ళు సినిమాల్లో స్మగ్లర్లని టెర్రరిస్టులు పట్టుకోవడానికి వెళ్ళినట్టు గోడ దూకి లోపలికి వెళ్ళారట. వెళ్ళి వాళ్ళతో వాళ్ళ మిసెస్ వాళ్ళ అమ్మగారు వాళ్ళతో దబాయించి వారెంట్ ఇచ్చే వీళ్ళు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఎప్పుడు ఇస్తారు? ఫస్ట్ అరెస్ట్ వారెంట్ ఉంటే నోటీస్ ఎందుకు? ఇంకా అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళాలి. రఘురామకృష్ణరాజు గారు ఇట్లా కంప్లైంట్ చేశారు ఈయన మీద కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అన్నాడు. అది నువ్వు విచారించుకుని చెయ్యాలి తర్వాత. అందులో అంతకుముందు అతను కోర్టుకు వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ ఆయన ఫైర్ డిపార్ట్మెంట్లో ఐజీగానే ఉన్నాడు.